ఆచి చికెన్ మసాలా. ఆర్టిజన్ కార్మికులకు న్యాయం జరిగేంత వరకు పోరాడతామని చెప్పారు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ గత 8 రోజులుగా భువనగిరిలో ఆర్టిజన్ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మెకు ఆయన మద్దతు తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కార్మికులకు న్యాయం చేస్తామని చెప్పిన కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇప్పుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కార్మికులను పట్టించుకోవటం లేదని విమర్శించారు. ఇక వారి డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. 6 ప్రధానమైనటువంటి డిమాండ్లను అమలు చేస్తామని మోసం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గాని, అటు ఎలక్ట్రిసిటీ బోర్డు గాని వీళ్ళందరూ కూడా నాన్చుతూ ఆర్టిజన్ కార్మికుల పక్షాన నిలవకుండా మోసం చేస్తున్న సందర్భంగా సమ్మె జరుగుతా ఉంది. ఈ సమ్మెకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఇవాళ భువనగిరిలో జరిగినటువంటి సమ్మెలో పాల్గొనడం జరిగింది. మేము గాని మా పార్టీ గాని సంపూర్ణంగా ఆర్టిజన్ల సమ్మెకు మద్దతు తెలియజేసుకుంటూ రాబోయేటువంటి రోజుల్లో ఈ సమ్మెను మరింత ఉధృతం చేస్తాం. ఈ ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ సమ్మె చేస్తున్నటువంటి ఆర్టిజన్లతోటి చర్చలు జరిపి న్యాయబద్దమైనటువంటి డిమాండ్లను నెరవేర్చే దిశగా ఆలోచన చేయాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. గతంలో ఆర్టిజన్ అనేటువంటి వ్యవస్థను తీసుకొచ్చి వాళ్ళ కడుపు మీద కొట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీ గాని, లేకపోతే ఈ అంశం పట్ల మాకు సంబంధం లేదని వ్యవహరిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ గాని మీరు వస్తారా సస్తారా తేల్చుకోండి. ఇది నిజంగా ఒక ప్రజా ఉద్యమంగా మారి రేపు ఈ రాష్ట్ర ప్రభుత్వాలను పెకిలించేటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పి డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఆర్టిజన్లు సమ్మెలో ఉన్నారో వాళ్ళందరికీ మా సంఘీభావం తెలియజేసుకుంటూ ఈ ఉద్యమాన్ని మరింత శక్తివంతంగా ముందుకు తీసుకుపోయి మా హక్కులను మేము సాధించుకుంటాం. మా కార్మికులకు దక్కాల్సినటువంటి ప్రతి హక్కును ఖచ్చితంగా పరిరక్షించుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఆర్టిజన్ కార్మికులకు ధైర్యంగా మేమున్నాం, తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. 6